నమస్తే. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనకి సోషల్ మీడియాలో అన్ని ఛానల్స్లో వైరల్ అవుతున్నది. ప్రముఖ సింగర్ మంగ్లీ బర్త్డే వేడుకల్లో గాంజా డ్రగ్స్ కలకలం రేపినాయి. కొంతమంది గాంజా తీసుకొని పట్టుబడ్డారు. మొత్తం 48 మందిలో 9 మందికి పాజిటివ్ వచ్చింది అన్న వార్త సంచలనం రేపుతున్నది. ఎందుకంటే తెలంగాణలో ఇది అలవాటుగా మారిపోయింది, రొటీన్గా మారిపోయింది. రిసార్ట్స్, బర్త్డే ఫంక్షన్, ఈ బర్త్డేలు, ఈ ఫామ్ హౌస్ కల్చర్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా మొయినాబాద్, చేవెళ్ళ, షామీర్పేట్ ఈ ఏరియాల్లో, ముఖ్యంగా ఇటు మొయినాబాద్ ఏరియాల్లో అయితే విచ్చలవిడిగా ఫామ్ హౌస్లు పెరిగిపోయినాయి. వీకెండ్ వచ్చిందంటే, బర్త్డేస్ వచ్చినాయంటే అసలు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఈ మధ్యకాలంలో చాలా రైడ్స్ జరిగినాయి, వాటిల్లో ఇట్లాంటి కేసెస్ నమోదవుతున్నాయి. అసలు ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలామంది ఆమెకు సంబంధించిన ఫ్రెండ్స్ కానీ, బంధువులు కానీ, చాలామంది అందులో ఆమెకు దగ్గర సన్నిహితులంతా ఈ బర్త్డే వేడుకలకు అటెండ్ అయ్యారు. మరి ఇక్కడ బర్త్డేకి అటెండ్ అయ్యి ఒక ఫంక్షన్ చేస్తున్నప్పుడు అది టోటల్గా 111 ఏరియా. ఎక్కడా కూడా అక్కడ రాత్రిపూట డీజేలు కానీ ఇట్లాంటివి కానీ పెట్టడానికి అవకాశం లేదు. ఒకవేళ చేసుకోవచ్చు, కానీ పర్మిషన్ తీసుకోవాలి ఖచ్చితంగా. అసలు ఆ ఫామ్ హౌస్కి పర్మిషన్ ఉందా, ఆ రిసార్ట్కి పర్మిషన్ ఉందా లేదా, ఆ డీజేకి పర్మిషన్ ఉందా అంటే దేనికి పర్మిషన్ లేదని చెప్తున్నారు. ముఖ్యంగా ఆ డీజేకి పర్మిషన్ లేదు అని చెప్తున్నారు. సో ఈ పార్టీ నిర్వహణ మొత్తం ఆమెనే తీసుకున్నది. అయితే ఇందులో ఒక ఒక వ్యక్తి ఈవెంట్ ఆర్గనైజర్గా ఈ మొత్తం ఈ ఏరియా ఈ వ్యవహారం మొత్తం నడిపించారు. అంటే అక్కడ ఈవెంట్ ఆర్గనైజర్ ఇంకో అతను ఉన్నాడు, ఈమె ఆ పార్టీకి కర్త కర్మ క్రియ. సో ఇప్పుడు మంగ్లీ మీద కేసు నమోదైంది, ఇంకొంతమంది మీద కేసు నమోదైంది. అసలు ఏం జరిగింది, పోలీసులు ఏం చెప్తున్నారు అన్న దాని విషయంలో మనకి ఎఫ్ఐఆర్ చూస్తే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం లేదు. నా దగ్గర ఎఫ్ఐఆర్ ఉన్నది. ఎఫ్ఐఆర్ కాపీని, కంప్లైంట్ కాపీని, దాని మీద కంప్లైంట్ మీద అయిన ఎఫ్ఐఆర్ని నేను మీకు చదివి చూపించే ప్రయత్నం చేస్తా. నిన్న ఇది చేవెళ్ళ త్రిపుర రిసార్ట్లో ఈ బర్త్డే పార్టీ జరిగింది. చేవెళ్ళ త్రిపుర రిసార్ట్లో ఈ బర్త్డే పార్టీ జరిగింది. భారీగా విదేశీ మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారట. డ్రగ్స్, గాంజా అంటున్నారు, డ్రగ్స్ లేవని అంటున్నారు, గాంజా మాత్రం దొరికిందట. గాంజా తాగుతూ పట్టుబడ్డ వాళ్ళు ఒక 9 మందికి పాజిటివ్ అంటున్నారు, కొంతమంది ఇద్దరికే అని అంటున్నారు. సో ఇంకా క్లారిటీ లేదు అది. ఇందులో దామోదర్ రెడ్డి అనే ఒక ఆయనకి, మంగ్లీ సన్నిహితుడు ఒక ఆయనకి పాజిటివ్ వచ్చింది అంటున్నారు. మంగ్లీ బ్రదర్ కూడా ఇందులో ఉన్నాడు, ఆయన ఇంకొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఇందులో పాల్గొన్నారు. సో చేవెళ్ళ మండలం ఈర్లపల్లి గ్రామ శివారులో ఉన్న త్రిపుర రిసార్ట్స్ అట. అర్ధరాత్రి సింగర్ మంగ్లీ బర్త్డే వేడుకలు నిర్వహించారు. దాదాపు 48 మంది వరకు కుటుంబ సభ్యులు, వీళ్ళందరూ సన్నిహితులు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా పాల్గొన్నారట. ఎవరో ఒక లిరిక్ రైటర్ పేరు కూడా వినబడుతున్నది. అర్ధరాత్రి 2 గంటల తర్వాత ఎస్ఓటి పోలీసులు దాడులు చేపట్టారు. అయితే వీళ్ళందరి మీద ఎన్డీపీఎస్ యాక్ట్ అండ్ సౌండ్ పొల్యూషన్ యాక్ట్ కింద కేసులు పెట్టారు. మొత్తం డీజేలు, సౌండ్లు, హంగామా, నానా హంగామా చేసిరు అక్కడ. సో ఖచ్చితంగా మరి మంగ్లీ గాంజా తీసుకుంటేనే ఆమె మీద కేసు అవుతుంది కదా, ఆమె తీసుకోలేదు కదా. కొంతమంది అంటున్నారు ఆమెకి తెలియదట, ఎవరో కొంతమంది వ్యక్తులు ఎంటర్ అయిపోయి ఇది తీసుకున్నారట అని రకరకాలుగా చెప్తున్నారు. ఏదేమైనా ఆమె పార్టీకి ఓవరాల్గా ఆమె నిర్వహించింది కాబట్టి, ఆమె బాధ్యత కాబట్టి ఆమె మీద కూడా ఖచ్చితంగా కేసు నమోదవుతుంది. ఆమె తీసుకున్నా తీసుకోకపోయినా. ఒక విషయం ఇక్కడ ఎఫ్ఐఆర్ చూడాలి మనం. ఫస్ట్ థింగ్, ఎఫ్ఐఆర్లో ఒక క్లారిటీ వస్తుంది. ఎఫ్ఐఆర్ ఇది సైబరాబాద్ చేవెళ్ళ పోలీస్ స్టేషన్ 2025, ఎఫ్ఐఆర్ నెంబర్ 391/2025, 11/6/2025, సెక్షన్ 223, సెక్షన్ 223, సెక్షన్ 280, 292 బిఎన్ఎస్, 34A TSEA, 27 NDPSA. సో ఈ NDPSA యాక్ట్ అనేది చాలా సీరియస్ యాక్ట్ ఇది. సో ఈ బెయిల్ రావడం అన్నది అంత ఈజీ కాదు, ఎందుకంటే ఇది మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసు. అకరెన్స్ ఆఫ్ అఫెన్స్, మన అడ్వకేట్ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇది నిన్న బుధవారం రోజున జరిగింది. 11/6/2025, డేట్ అండ్ టైం 12:45. ఓకే. సో ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ ఎట్ PS 11/6/2025, 4:15కి ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకున్నారట పోలీస్ స్టేషన్ వాళ్ళు. అంటే కంప్లైంట్ రైజ్ అయింది ఆ టైంకి, ఎఫ్ఐఆర్ నమోదయ్యే సమయం అన్నమాట ఇది. ఎంట్రీ నెంబర్ 5, సుమోటోగా కేసు నమోదు చేశారు. టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సుమోటో. డిస్టెన్స్ అండ్ డైరెక్షన్స్ ఫ్రమ్ PS పోలీస్ స్టేషన్ నుంచి ఒక 16 కిలోమీటర్ల దూరంలో నార్త్ వెస్ట్ సైడ్ ఎట్ త్రిపుర రిసార్ట్స్, మండల్ చేవెళ్ళ ఏరియా, స్ట్రీట్ ఆర్ విలేజ్, ఈర్లపల్లి విలేజ్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్.
కంప్లైనెంట్ ఎవరంటే పోలీస్ ఆఫీసరే కంప్లైనెంట్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చేవెళ్ళ పోలీస్ స్టేషన్ ఎస్ఐ వి శిరీష గారు ఈ కంప్లైంట్ చేశారు సుమోటో కింద కేసుని తీసుకొని. ఆక్యుపేషన్ పోలీస్ ఆఫీసర్ సో అండ్ సో. ఎవరెవరి మీద డీటెయిల్స్ ఆఫ్ నోన్ సస్పెక్టెడ్ అన్నోన్ అక్యూజ్డ్ విత్ ఫుల్ పర్టికులర్స్. ఎవరెవరు? A1 సీరియల్ నెంబర్ 1 శివరామకృష్ణ, ఫాదర్స్ నేమ్ లేట్ సత్యనారాయణ, 43 years అట. సీరియల్ నెంబర్ 2 ఎం సత్యవతి, ఫాదర్స్ నేమ్ బాలు నాయక్. ఇప్పుడు మంగ్లీ అంటే ఈమె అనుకుంటా కదా, ఈమె అనుకుంటా. ఏజ్ 30 years. A2 ఉన్నది ఆమె. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 3 ధూనే మేఘరాజ్. ఈ ధూనే మేఘరాజ్ అనే అతనే టోటల్ ఈవెంట్ ఆర్గనైజర్ అట, మేఘరాజ్ ధూనే. ఇతన్ని A3గా పెట్టడం జరిగింది. మరి శివరామకృష్ణ ఎవరో చూడాలి, మరి ఫామ్ హౌస్ ఓనరా ఏమో. నెక్స్ట్ A4గా కొసనం దామోదర్ రెడ్డి, సన్ ఆఫ్ రామచంద్రారెడ్డి. సో ఈయన మంగ్లీకి కొంత వాళ్ళు కలిసి పనిచేసినట్టున్నారు. ఆ దామోదర్ రెడ్డి కూడా పాజిటివ్ వచ్చింది అంటున్నారు. మరి మనకైతే ఇన్ఫర్మేషన్ లేదు, పోలీసులే చెప్పాలి. సో ఈ నలుగురి మీద పెట్టడం జరిగింది. సో విషయం ఏంటంటే ఇప్పుడు 9 మందికి పాజిటివ్ వచ్చిందని అంటున్నారు. మరి 9 మందికి పాజిటివ్ వస్తే 9 మంది పేర్లు కూడా యాడ్ కావాలి. 9 మందికి పాజిటివ్ రాలేదని మనకున్న ఇన్ఫర్మేషన్. ఇద్దరికేమో పాజిటివ్ వచ్చిందని ఏసీపీ చెప్తున్నట్టుగా మనకి దగ్గరగా ఉన్న వాళ్ళు కొంతమంది డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. ఇద్దరికి పాజిటివ్ వచ్చిందని అయితే చెప్తున్నారు నాకున్న ఇన్ఫర్మేషన్. పర్టికులర్స్ ఆఫ్ ప్రాపర్టీస్ స్టోలెన్ ఆర్ ఇన్వాల్వ్డ్, అటాచ్ సపరేట్ షీట్ ఇఫ్ నెసెసరీ. సో ఏమేమైతే అక్కడ దొరికినాయో అవన్నీ రాయడం జరిగింది. ఏమేమి దొరికినాయి? కింగ్ ఫిషర్ బీర్ ఎంటీ బాటిల్స్ 42 ఇది 42, ఇది తాగి పడేసినవి. బ్లాక్ అండ్ వైట్ విస్కీ ఎంటీ బాటిల్లు 13 బాటిల్ దొరికినాయి. బీర్లు ఏమో 42 బాటిల్లు, బ్లాక్ అండ్ వైట్ విస్కీ ఏమో 13. జాకబ్స్ క్రీక్ బాటిల్ అట 14 బాటిల్ దొరికినాయి. అమృత్ అమల్గమ్ విస్కీ ఫుల్ బాటిల్స్ 2 దొరికినాయి అట, ఈచ్ 750 ml. నెక్స్ట్ జాకబ్స్ క్రీక్ ఫుల్ బాటిల్ 1 దొరికిందట 750 ml. అబ్సల్యూట్ వడ్కా ఫుల్ బాటిల్ 1. డీజే ఎక్విప్మెంట్ 8. 4-wheeler వెహికల్ బేరింగ్ నెంబర్స్ ఏవైతున్నాయి ఇవన్నీ. పాజిటివ్ డ్రగ్ టెస్ట్ కిట్ ఆఫ్ దామోదర్ రెడ్డి. సో ఒకరికే పాజిటివ్ వచ్చిందా? మరి ఇవన్నీ ఎట్లా, ఇది కూడా రికవరీ చేశారా? పాజిటివ్ డ్రగ్ టెస్ట్ కిట్ ఏంది? ఆయనకి ఒక కిట్ ఆయన దగ్గర ఉన్నదా ఏంది? టోటల్ వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ ఎంత అంటే దాదాపు 20,000 ప్రాపర్టీస్ దొరికినాయని చెప్తున్నారు. 20,000 ఎక్కువ ఉంటాయి కదా అంటే తాగిపడేసినాయి ఈ బాటిల్ అని. ఇవేమో కొంచెం 1-2 ఫుల్ బాటిల్ ఉన్నాయి కాబట్టి ఆ రేట్ అంతా కలిపితే 20,000 అట. అయితే ఫస్ట్ కంప్లైంట్ చూసిన తర్వాత ఇది చూద్దాము. కంప్లైంట్ ఏమని పెట్టడం జరిగింది? కంప్లైంట్ ఎస్ఐ పెట్టిన కంప్లైంట్ కాపీలు ఏమేమి రాశారంటే ఇక్కడ చూడండి. శ్రీత గౌరవనీయులైన ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చేవెళ్ల పిఎస్ గారికి నమస్కరించి వ్రాయినది ఏమనగా, నేను అనగా వి శిరీష, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చేవెళ్ల పోలీస్ స్టేషన్, తమరితో మనవి చేయనది ఏమనగా, నేను మరియు నా సిబ్బంది 11/6/2025 నాడు సమయం అందాజా 12:45 అంటే ఇవాళ తెల్లవారుజామున, అంటే 12 గంటల తర్వాత అంటే ఇవాళ డేటే వస్తుంది కదా 11. ఆ సమయంలో పెట్రోలింగ్ చేస్తుండగా ఈర్లపల్లి గ్రామం చేవెళ్ల మండలం రంగారెడ్డి జిల్లా నందుగల త్రిపుర రిసార్ట్ నుంచి పెద్ద మ్యూజిక్ సౌండ్ వినిపించగా నా సిబ్బందితో కలిసి త్రిపుర రిసార్ట్ నందు వెళ్లి చూడగా అక్కడ ఒక బర్త్డే పార్టీ జరుగుతూ అక్కడ 10 మంది మహిళలు 12 మంది పురుషులు ఉన్నారు. ఖాళీ ప్రదేశంలో డీజే సౌండ్, కొన్ని ఖాళీ మద్యం బాటిల్స్ మరియు కొన్ని నిండు మద్యం బాటిల్స్ ఉన్నాయి. అప్పుడు అక్కడ ఉన్న త్రిపుర రిసార్ట్స్ అసిస్టెంట్ మేనేజర్ అయిన ఎం శివరామకృష్ణ తండ్రి సత్యనారాయణ, వయస్సు 43 సంవత్సరాలు. త్రిపుర రిసార్ట్స్ అసిస్టెంట్ మేనేజర్, ఆయన్నే A1గా పెట్టారు ఎందుకంటే అది ఆయనే ఇన్ఛార్జ్ కాబట్టి అక్కడ. ఈయన ఖైరతాబాద్లో ఉంటాడట. ఆయన్ని పిలిచి నేను ఈ బర్త్డే పార్టీకి పర్మిషన్ ఉందా అని అడగ్గా అతను పర్మిషన్ లేదు అని నాకు సమాధానం ఇచ్చాడు. నేను విచారణలో ఈవెంట్ ఆర్గనైజర్ అయిన ఎం సత్యవతి తండ్రి బాలు నాయక్, వయసు 30 సంవత్సరాలు. ఈమె ఎవరు? సత్యవతి అంటే ఆమె మంగ్లీ. ఆమెను కూడా పిలిచి పిలిచి ఇట్టి మద్యానికి సంబంధించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఉన్నదా అని అడిగిందట. ఆమె ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేదు అని సమాధానం చెప్పిందట. విచారణలో ఈ డీజే ఆర్గనైజర్ పేరు వివరాలు దునే మేఘరాజ్, తండ్రి పేరు పీకే రవీంద్ర, ఆయనను కూడా అడిగిందట మరి నీకేమైనా పర్మిషన్ ఉందా అని.
సికింద్రాబాద్ అని తెలిసి అట్టి వ్యక్తి అక్కడే ఉన్నాడట. అక్కడ ఉన్న యువకులైన మగవారికి ఆడవారికి అనుమానంతో డ్రగ్ టెస్ట్ కిట్ సహాయంతో వారందరికీ యూరిన్ టెస్ట్ చేయగా అందులో ఒక్క మగ వ్యక్తి అయిన కోసనం దామోదర్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి వయసు 45 సంవత్సరాలు, వృత్తి వ్యాపారము నివాసము సో అండ్ సో ఆయనకి మాత్రమే గాంజా పాజిటివ్ అని తేలింది. అక్కడి నుంచి ఇప్పుడు ఈ విషయం ఏంది తెలిసిపోయింది కదా, మొత్తం క్లారిటీ వచ్చింది కదా. 9 మంది అన్నది ఉత్తదే, మంగ్లీకి పాజిటివ్ రాలే, ఇంకెవరికి పాజిటివ్ రాలే, ఓన్లీ దామోదర్ రెడ్డి ఆయనకి మాత్రమే పాజిటివ్ వచ్చింది, ఒక్కరికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. అది డ్రగ్స్ కాదు, గాంజా పాజిటివ్ వచ్చింది. లిక్కర్ కింగ్ ఫిషర్ బీర్ ఎంటీ బాటిల్స్ 4 ఇవన్నీ నేను ఇంతమంది చెప్పినవన్నీ ఇవన్నీ స్వాధీనం చేసుకున్నామని చెప్తున్నారు. దామోదర్ రెడ్డి యొక్క పాజిటివ్ డ్రగ్ టెస్ట్ కిట్ను 11/6/2025 3:30 పంచనామా ద్వారా పంచుల సమక్షంలో స్వాధీనపరచుకోవడం జరిగింది. పైన తెలిపిన వ్యక్తులను మరియు స్వాధీనపరిచిన వస్తువులను పోలీస్ స్టేషన్ నందు అప్పగించననేది. ఇట్టి విషయంలో చట్టరీత్యా తగిన చర్యను తీసుకోగలరు. సో ఇది కంప్లైంట్ కాపీ. ఎస్ఐ గారు ఆ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ మీద ఇప్పుడు నేను ఇంతకుముందు చూపించిన ఈ ఎఫ్ఐఆర్, ఇది ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్లో వీళ్ళు డీటెయిల్డ్గా ఇక్కడ పెట్టడం జరిగింది. ద బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ అకర్డ్ ఆన్ 11/6/2025 at 12:45 ఎట్ త్రిపుర రిసార్ట్స్ ఈర్లపల్లి విలేజ్. నేను ఇంతకుముందు తెలుగులో చెప్పిందంతా డీటెయిల్డ్గా స్టేషన్ హౌస్ ఆఫీసర్ చాలా క్లియర్ ఇక్కడ రాసుకుంటూ రావడం జరిగింది. ఇందులో వీళ్ళందరి మీద కేసులు పెట్టారు. ఇప్పుడు A1గా ఆయన శివరామకృష్ణ మీద ఎందుకు పెట్టారంటే ఆయనే అసిస్టెంట్ మేనేజర్ ఆ టోటల్ రిసార్ట్ అంతా చూస్తున్నాడు కాబట్టి ఆయన మీద కేసు పెట్టారు. నెక్స్ట్ ఈవెంట్ ఎవరి కోసం ఎవరు చేస్తున్నారు, ఎవరు దీనికి కర్త కర్మక్రియ, మంగ్లీ కాబట్టి మంగ్లీ మీద పెట్టారు. నెక్స్ట్ అక్కడ డీజేకి పర్మిషన్ లేదు కాబట్టి డీజే అతని మీద కేసు పెట్టారు. సో ఇట్లా అందరి మీద కేసు పెట్టారు. అందులో కీలకమైన NDSA యాక్ట్ ఇందులో పెట్టడం జరిగింది. సో దీంతో ఇది సెక్షన్ మరింత బలమైంది. ఇప్పుడు నేను డ్రగ్స్ తీసుకోలేదు, నాకు సంబంధం లేదంటే కుదరదు కదా. నేను డ్రగ్స్ తీసుకోలేదు, మళ్ళీ కోర్టులో మాట్లాడుకోవాల్సిందే ఏమున్నా కూడా. మీరు తీసుకున్నా తీసుకోకపోయినా మరి ఇంత పెద్ద పార్టీ ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు పర్మిషన్స్ ఉండాలి కదా. ఇది ఒక కల్చర్ అయిపోయిందండి. మీరు మొయినాబాద్ ఇటు సైడ్ పోతే మొత్తం ఇదే దందా. మేము ఆనాడు ఈ మంత్రుల ఎమ్మెల్యేల ఇండ్ల నివాసాలు, ఈ ఫామ్ హౌస్ల ఈ హైడ్రా వచ్చినప్పుడు వెళ్తే అక్కడ జనం చెప్పిరు మాకు, అరే శుక్రవారము శనివారం ఆదివారం వచ్చిందంటే మేము నిద్ర కూడా పోలేమని చెప్తున్నారు అక్కడ జనం. ఎందుకంటే మొత్తం డీజేల సప్పుడులే. అక్కడ ఈ బిల్డింగ్లు కానీ ఇట్లాంటివి కానీ పెట్టడానికి వీల్లేదు అక్కడ. అసలు మీరు లిక్కర్ ఎట్లా దాన్ని చేస్తారు? ఇప్పుడు నేను తీసుకోలేదు డ్రగ్స్ అంటే కాదు కదా, అసలు పర్మిషన్ లేని ఆ పార్టీలోకి లిక్కర్ ఎట్లా వచ్చింది? అంతమంది, అంత పెద్ద డీజేలు పక్కన ఇది. సో అసలు ఈ కేసులు ఏందన్నది మనం ఒక్కసారి మాట్లాడదాం. శరత్ కుమార్ గారికి ఒకసారి ఫోన్ చేద్దాం. సార్ అయితేనే పర్ఫెక్ట్. ఇప్పుడు ఆ వీడియోలో పోలీసులని వీడియో ఆపండి అంటది, అట్లా కరెక్ట్ కాదు కదా. వీడియో వాళ్ళు తీస్తారు పోలీసులు, దొరికిన వాళ్ళు వీళ్ళే ఫోటోలు తీసిర్రు. ఇప్పుడు ఈయన దామోదర్ రెడ్డి గారు, ఈయన మంగ్లీ బ్రదర్ ఉన్నట్టున్నారు. ఇట్లా వీళ్ళందరూ ఫోటోలు దిగారు పోలీసుల సమక్షంలో. ఈ దొరికిన బాటిల్ ఇప్పుడు ఆమె చెప్పింది కదా, 4 అవి 4 ఇవి బ్లాక్ అండ్ వైట్ అది ఇదని, ఈ దొరికినవి ఇవన్నమాట. సార్ నమస్తే. హలో రఘు సార్ నమస్తే. నమస్తే సార్. ఏం లేదు, ఒక చిన్న లైవ్ లో ఉన్నారు మీరు. నాకు ఒక 2-3 సెక్షన్ల మీద కొంచెం క్లారిటీ సార్. ఇప్పుడు ఈ బర్త్డే పార్టీ, మంగ్లీ బర్త్డే పార్టీలో కొంత కొన్ని కేసులు అయినాయి, NDPSA యాక్ట్ మీద కొన్ని కేసెస్ అయినాయి. ఇప్పుడు సెక్షన్ తెలుసు కదా సార్ ఇన్సిడెంట్? అంటే ఇప్పుడు ఈమె సింగర్ మంగ్లీ బర్త్డే ఫంక్షన్ లో ఇప్పుడు ఒక వ్యక్తికి గాంజా పాజిటివ్ వచ్చింది. సో అక్కడ పెద్ద ఎత్తున మద్యము, విదేశీ మద్యం ఇవన్నీ కొన్ని పట్టుబడ్డాయి. సో ఇప్పుడు 4 మీద ఎఫ్ఐఆర్ అయింది. ఒకటి A1 ఏమో త్రిపుర రిసార్ట్ అతని మీద చేవెళ్ళ, సత్యవతి మంగ్లీ మీద 2, ఎందుకంటే ఆమెదే ఫంక్షన్. 3వది డీజే పెట్టిన అతని మీద ఒక కేసు అయింది. అయితే సెక్షన్స్ ఏం పెట్టిరండి సార్? 223, 280, 292 BNS. 223. ఒక్క నిమిషం, ఒక్కొక్కటి నాకు చెప్పు మరి, ఎందుకంటే నాకు ఎట్లా ఉంటుంది అంటే ఇది. అవునులేండి, అవును. BNS 223. 223. ఓకే. 280, 292. ఒక్క నిమిషం ఇది నేను
మాకు కూడా ఇప్పుడు ఏంటంటే బిఎన్ఎస్ కొత్త యాక్టర్ కరెక్టే. కాదు కదా. అవునవునవును ఐపీసీ సెక్షన్స్ అంటే పట్ట నోటి కూడా 30 ఏళ్ళు ప్రాక్టీస్ చేసినాం. అవును కరెక్టే అవును సార్ వాస్తవమే. 223 బిఎన్ఎస్. ఓకే. డిసోబీడియన్స్ టు ఆర్డర్ డ్యూలీ ప్రమోల్గేటెడ్ బై ది పబ్లిక్ సర్వెంట్ అనేది అది ఇది అవుతుంది కేసు ఇది. అంటే ఈమె ఏం చేసిందంటే వాళ్ళ మీద అరిచింది పోలీసుల మీద, అందుకు పెట్టి ఉంటారు పోలీసుల మీద. సార్ అదే కరెక్ట్ ఎగ్జాక్ట్లీ. అంటే ప్రివెంటింగ్ ది పోలీస్ ఫ్రమ్ డిశ్చార్జింగ్ దర్ లాఫుల్ డ్యూటీస్. ఓకే. నెక్స్ట్ 280 సార్ 280. ఒక్క నిమిషం 280 ఒక్క నిమిషం 280 బిఎన్ఎస్ మేకింగ్ ద ఎట్ ఏంటిది ఒక్క నిమిషం. ఈక్వల్ టు సెక్షన్ 280 ద ఇండియన్ పీనల్ కోడ్ డీల్స్ విత్ మేకింగ్ అట్మాస్ఫియర్ నాక్షియస్ టు హెల్త్. అంటే ఇట్ penalizes anyone who voluntarily shares the atmosphere in a way that makes it harmful to the health of people living or working in the areas of passing along passing way etc. Fine which can ఇది అవుతుంది. నెక్స్ట్ ఇదేంటి సార్ ఇది ఏవటిగా అంటే ఒక అట్మాస్ఫియర్ ను స్పాయిల్ చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవడన్నా టైర్ కాలబెడతారు రోడ్డు మీద సందర్భంగా ఇంకేదన్నా చేసి ఏమిటంటే ఆ ఏరియా అంతా దరిద్రంగా తయారైపోయి అక్కడ ఎవరు జనాలు పాస్ కాకుండా ఉంటారు. 292 బిఎన్ఎస్ 292 సార్ 292 బిఎన్ఎస్. ఓకే. ఇది కూడా న్యూసెన్సే. అదే డీల్స్ విత్ ద పనిష్మెంట్ ఫర్ పబ్లిక్ న్యూసెన్స్ వెన్ నో అదర్ స్పెసిఫిక్ ప్రొవిజన్ ఇన్ ద బిఎన్ఎస్ అప్లైస్. అంతే పబ్లిక్ న్యూసెన్స్. ఇప్పుడు 34 ఆఫ్ ఏ TSEA అని ఉంది సార్ ఒకటి, తెలంగాణ ఇదే కదా మన డ్రగ్స్ కి సంబంధించిందా? 34A TSEA. TSEA తెలంగాణ స్టేట్ ఎక్సైజ్ యాక్ట్. ఓకే. యా ఇది నాకు తెలిసి విదేశీ మద్యం అనుకుంటాను. దిస్ సెక్షన్ పెనాల్టీస్ ఫర్ ఇల్లీగల్ ఇంపోర్ట్. అదే ఇల్లీగల్ ఇంపోర్ట్ విదేశీ మద్యం తీసుకొని వచ్చి చేయడం అనేది. ఓకే. అంటే అన్నిట్లలో ఎక్కడ కూడా బిలో 7 years పనిష్మెంట్ ఉన్నాయి. ఇవన్నీ బిలో 7 years ఏనా సార్? అంతే. ఇప్పుడు ఇది ఇంకొకటి ఉంది 27 NDPSA యాక్ట్. అదొకటి కొద్దిగా అంటే హార్బరింగ్ అనే దాని మీద వస్తుంది. అదొకటి కొద్దిగా ఒక్క నిమిషం ఒకటే నిమిషం జస్ట్ 1 second చెప్తా. ఈ NDPS ఒకటే కొద్దిగా ఆమెకు ఇష్యూ అవుతుంది అనమాట, లేదా మిగతా అన్ని అవుతాయి. ఇది నాన్ బెయిలబుల్. ఒక్క సెకండ్ అబ్బా. 27 ఆఫ్ ది NDPS. Consumption of drugs is an offense under section 27 of the NDPS Act and is punishable with imprisonment up to 1 year. ఇది కూడా బెయిలబుల్. ఓకే. ఇది ఏ రకంగా కూడా ఇది కాదు. కానీ 6 months ఇన్ కేస్ ఆఫ్ ఆల్ అదర్ డ్రగ్స్ అని సంథింగ్ ఏదో ఉంది కదా సార్? ఇది కూడా ఓకే. 1 year ఆర్ ఇన్ కేస్ ఆఫ్ సమ్ అదర్ డ్రగ్స్. అంటే ఇప్పుడు ఏదైనా ఎగ్జాంపుల్ ఇంపోర్టెడ్ డ్రగ్స్ అని అనుకోండి, వాటి స్వభావం మనకు తెలియదు సార్. ఇప్పుడు మనం ఒక మెడిసిన్ తెచ్చుకున్నాం అబ్బా, నేను ఒక మాట క్యూ అని ఒక మన కాఫ్ సిరప్ ఉంటది అనమాట, అమెరికాలో దొరుకుతుంది. ఓకే. అది నేను మొన్న తెచ్చుకుంటే నాకు కస్టమర్స్ వాళ్ళు ఆపినారు, సార్ దిస్ కంటెంట్స్ ఆల్కహాల్ ఎక్టిన్ సార్, దిస్ ఈజ్ ఆల్సో వి హావ్ క్లాసిఫైడ్ ఇట్ యాజ్ an NDPS drug సార్, వాట్ యు వాంట్ us to do అన్నాడు. I said you just throw it away. It was under prescription from a doctor అని చూపెట్టా. ఓకే సార్ we are throwing it away. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి గాంజా పాజిటివ్ వచ్చింది సార్, పోలీసులు FIR లో కూడా పెట్టారు. అది గాంజా ఎట్లా తెలుస్తుంది? NDPS తర్వాత మోతాదు ఇది ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఇక్కడ వీళ్ళు కంప్లైంట్ లో FIR లో రాసినారు, SI కంప్లైంట్ చేశారు. ఈవెన్ ఇఫ్ అది వాడు అక్కడే తీసుకున్నాడు, ఆమె సప్లై చేసింది, వాడు ఎక్కడో తీసుకొని ఇక్కడికి వచ్చి ఉండడము, ఇట్లాంటివన్నీ జరుగుతాయి కదా. కాబట్టి లైటర్ లో కూడా పనిష్మెంట్ అది పెట్టారు. ఓకే. సో బేసిక్ గా ఆమెకి లీగల్ గా పెద్దగా అంటే ఆమె సరే సోషల్ మీడియాలో ఇది అవ్వచ్చు కానీ పెద్దగా ఆమెకి బద్నాం అవుతుంది కానీ పెద్ద సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఏముండవు. ఓకే. యా థ్యాంక్ యూ సార్. రైట్.
సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎటొచ్చి నేను అనుకోవడం దామోదర్ రెడ్డికి కొంత ఇబ్బంది ఉండొచ్చు, తనని కూడా మరి విక్టిమ్ కింద చూస్తారా ఎట్లా అన్నది, అంటే అది తీసుకున్నాడు కదా, సప్లయర్ కాదు కాబట్టి ఒకవేళ తనని విచారిస్తే నీ గాంజా ఎట్లొచ్చింది అని అంటే ఆ చైన్ ఏమన్నా లాగితే అట్లా ఎవరు సప్లై చేశారు ఏంటి, ఇందులో ఆయనకు భాగస్వామ్యం ఉందా లేదా అన్న దాని విషయంలో ఈయన మీద కేసు సీరియస్ ఉండొచ్చు. కానీ మంగ్లీ విషయంలో మాత్రం ఆమె సోషల్ మీడియాలో అక్కడక్కడ కొంత బదనాం అవ్వచ్చు, లేకపోతే కొంత సీరియస్ డిస్కషన్ జరగవచ్చు, ఇట్లాంటి పార్టీలు ఏందైనా ఆమె మీద దుమ్మెత్తిపోయొచ్చు. కానీ లీగల్గా టెక్నికల్గా ఈ పరంగా చూసినప్పుడు మాత్రం ఆమె ఈ కేసు నుంచి చాలా ఈజీగా బయటపడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఏదేమైనా ఆమెను అరెస్ట్ చేయడానికి, తక్షణం అరెస్ట్ చేయడానికి, రిమాండ్ చేయడానికి ఈ కేసులో అన్ని రకాల అవకాశాలు ఉన్నట్టయితే కనిపిస్తున్నది. సో ఫర్దర్గా బెయిల్ తర్వాత ఇవన్నీ కూడా చాలా ఈజీ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నది అడ్వకేట్ ద్వారా మనకు అర్థమవుతున్నది. సో మనం ఓవరాల్గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే అసలు ఏంది ఇది, ఎందుకు ఇంత ఇదిగా, విదేశీ మద్యం ఎక్కడి నుంచి వచ్చే, విదేశీ మద్యం ఎక్కడిది, గాంజా ఎక్కడిది, ఈ వ్యవహారం ఎక్కడిది, 10 మందికి మీలాంటి వాళ్ళు చెప్పేటువంటి మీరే ఈ రకంగా చేస్తే ఎట్లా అన్నది చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న. ఏది ఏమైనా సో ఇది ఎఫ్ఐఆర్, ఈ ఎఫ్ఐఆర్ మీదనే మనం ఫోకస్ చేయడం జరిగింది. సెక్షన్స్ ఏం పెట్టారో, అసలు ఎంత సీరియస్ ఉంది ఈ కేసు అన్నది. మరి ఫర్దర్గా ఇంకా ఏమైనా దీని వెనకాల కూపి లాగితే ఇంకా ఏమైనా తెర మీదకి వస్తే అప్పుడేమైనా చెప్పలేం. కానీ ఇప్పటికైతే పెద్దగా ఆమె మీద ఏదో ఒక లీగల్గా ఇంకో రకంగా ఇబ్బంది అయ్యే అవకాశాలు అయితే ఎక్కడ కనబడట్లేదు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.